దాడిలో అంతమొందించిన ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య మరింత పెరగనున్న ఉద్రిక్తత పశ్చిమాసియా మరింత ఉద్రిక్తంగా మారింది. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ అంతమొందించింది. లెబనాన్ రాజధాని బీరుట్లో హెజ్బుల్లా ఉగ్రవాద కమాండర్ పాద్ చుక్రియా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరిపిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి చోటు చేసుకోవడం, దానికి ఇరాన్ వేదిక కావడం చర్చకు దారితీసింది. ఇప్పుడు ఇరాన్ ఎలా స్పందిస్తుందనే దాన్ని బట్టి తదుపరి పరిణామాలు చోటు చేసుకున్నాయి. గట్టి చర్యలు తప్పవని ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. ఈ ఘటన గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, దీనిలో తమ ప్రమేయం లేదని అమెరికా తెలిపింది. హనియాను హత్య చేయడాన్ని హమాస్తో పాటు పాలస్తీనా, లెబనాన్, యెమెన్, రష్యా, ఖతార్, మలేషియా ఖండించాయి. అంతర్జాతీయ సమాజం స్పందించకపోతే ప్రాంతీయంగా మరింత పెద్ద సంఘర్షణలు తలెత్తాయని తుర్కీయే పేర్కొందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మృత్యుదెబ్బలైన ఊళ్ళు, తుడిచిపెట్టుకుపోయిన మండక్కై జంక్షన్, చురాల్మల 167కు పెరిగిన మృతుల సంఖ్య, ఆచూకీ దొరకని 191 మంది, 219 మంది గాయాలు, ఒకే కుటుంబంలో 11 మంది గల్లంతో ఇంత విషాదం ఎన్నడూ చూడలేదు. కేరళ సీఎం పినరయ్ విజయన్ ముందే హెచ్చరించినా పట్టించుకొని కేంద్రం స్టేట్మెంటు ఇది హైలైట్ చేశారు. 96 మంది డిఎస్పీల బదిలీ, 21 సబ్ డివిజన్లో కొత్త ఎస్డిపిఓలు, గత 5 ఏళ్లలో లూప్ లైన్లో ఉన్న వారికి ప్రాధాన్యం, 57 మందికి నో పోస్టింగ్, వీరిలో అత్యధికులు వైకాపా రాజకీయాలకు కొమ్ము కాసిన వారే. భీమవరం ఎస్డిపిఓగా జయసూర్య నియామకంపై విస్మయం, రాష్ట్రంలో 96 మంది డిఎస్పీలను బుధవారం కూటమి ప్రభుత్వం బదిలీ చేసింది. 21 సబ్ డివిజన్లో ప్రస్తుతం ఉన్న అధికారులకు స్థానచలనం కలిగించి వారి స్థానంలో వేరే వారిని ఎస్డిపిఓలుగా నియమించింది. 57 మంది డిఎస్పీలకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. వారిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. వాళ్ళలో 35 మంది ప్రస్తుతం వివిధ సబ్ డివిజన్లో ఎస్డిపిఓలుగా ఉన్నవారే. వీరిలో అత్యధికులు గత 5 ఏళ్లలో వైకాపాతో అంటకాగి ఆ పార్టీ నాయకుల అరాచకాల అక్రమాలకు కొమ్ము కాశారని ఫిర్యాదులు, విమర్శలు ఎదుర్కొన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులను అక్రమ కేసులతో వేధించడం ప్రధాన లక్ష్యంగా ఐజీ కొల్లి రఘురామరెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన సిట్లో పనిచేసిన అడ్డగోలుగా వ్యవహరించిన పలు డిఎస్పీలకు పోస్టింగ్ లభించలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పునాదుల్లో నీరు తోడేందుకే ₹1 ఖర్చు, 5 ఏళ్లుగా నీళ్లలోనే సచివాలయం, హెచ్ఓడి టవర్లు, హైకోర్టు భవనం పునాదులు, భవనాల పటి